ఓకేనా? ఇప్పుడు మీరున్నారు, వాళ్ళను ఊరికే మెప్పేయగలుగుతారా? మెప్పియలేరు. ఇప్పుడు మీరున్నారు, మీ మీ తల్లిదండ్రులు వాళ్ళు ఎప్పుడు మెప్పేయగలుగుతారా? వాళ్ళు మిమ్మల్ని మెప్పియలేరు. ఎందుకంటే వాళ్ళకు వాళ్ళు ఒక పరిధిలోనే ఉన్నారు అన్నట్టు. వాళ్ళు టైం ప్రకారం వాళ్ళు జీవిస్తారు, ఆ తర్వాత చనిపోతారు. ఇప్పుడు కొందరికి పిల్లలు ఉండొచ్చు. ఓకేనా? నాకు పరిస్థితులు తెలియదు, మీ ఎక్కడ ఏ పరిస్థితి, మీ పరిస్థితి ఏందని నాకు తెలియదు. కానీ మీ పిల్లలు ఉండొచ్చు, కానీ కొన్ని పరిస్థితుల వల్ల మీరు ఇక్కడ ఉంటురు కావచ్చు. ఓకేనా? అరే మీకేమనిపిస్తుంది మనసులో అంటే, అరే నా పిల్లలు ఉన్నారు, అయినా నేను ఇక్కడ ఉంటున్నా అనే ధ్యాస మీకు రావచ్చు. నా కొడుకు సరిగా చూస్తలేడు, నా బిడ్డ సరిగా చూస్తలేడు అనే ధ్యాస మనకు వస్తుండొచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే మనిషి ఒక పరిధిలోనే ఉంటాడు అన్నట్టు. ఆ పరిధి దాటి అందరినీ సాటిస్ఫై చేయలేడు. ఓకేనా? సో మరి పరిధి దాటి సాటిస్ఫై చేసేది ఎవరు అంటే మనల్ని సృష్టించిన వాడే అన్ని రకాల సాటిస్ఫై చేయగలుగుతాడు అన్నట్టు. ఎందుకంటే ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నా కాబట్టి ఇక్కడే ఉంటాగా. నేను ఇంటికి పోయి మళ్ళీ నేను మళ్ళీ అట్లా ఉండి చేయగలుగుతానా? చేయలేను. నేను ఇప్పుడు ఈ రాగిరిలో ఉన్నానంటే రాగిరిలోనే ఉన్నట్టు అర్థం. హైదరాబాద్లో ఉండాలంటే ఇప్పుడు అది ఆటోమేటిక్గా హైదరాబాద్ పోలేంటే పోలేను. అర్థమవుతుందా? అంటే మనము ఏ రకంగా సాటిస్ఫై అవ్వాలన్నా మనల్ని పరిపూర్ణంగా సాటిస్ఫై చేసేది మాత్రం ఎవరు? దేవుడు ఒక్కడే. ఓకేనా? దేవుడు ఒక్కడు మాత్రమే మనల్ని సాటిస్ఫై చేస్తారు అన్నట్టు. ఓకేనా? మనం ఒక చిన్న చరణం చూసుకుంటే ఇక్కడ మనకు లోకంలో మన దగ్గర మన వయసు మీద ఉన్నప్పుడు, మన యవ్వనంలో ఉన్నప్పుడు, మనం పని చేసుకుంటున్నప్పుడు మనం డబ్బులు సంపాదించుకోవచ్చు. డబ్బులు సంపాదించినప్పుడు మన చిన్నపిల్లలు కానీ మన బంధువులు కానీ అందరూ మనల్ని దగ్గర తీసుకుంటారు, మనల్ని అక్కును చేర్చుకుంటారు, ఓదారుస్తారు. మా ఓడు మీ ఓడా అంటారు. కొద్దిగా ఒక టైం చేతగానేప్పుడు ఎవరైనా వస్తారా? అందరు దూరం అయిపోతారు. అవునా కదా? డబ్బులు ఉంటేనే దగ్గర ఉంటారో, లేకపోతే లేరు. ఒక చిన్న మనం పాట చూసుకుందాం. ధనము నీకుంటే అందరూ వస్తారు, ధనము నీకుంటే అందరూ వస్తారు, దరిద్రుడవైతే దరికెవ్వరు రారు, దరిద్రుడవైతే దరికెవ్వరు రారు, ఎవరిని నమ్మినా ఫలితము లేదురా, ఎవరిని నమ్మినా ఫలితము లేదురా, యేసుని నమ్మితే మోక్షముందిరా, యేసుని నమ్మితే మోక్షముందిరా. ఎవరికి ఎవరు ఈ లోకములో, చివరికి యేసే పరలోకములో. ఎవరికి ఎవరు ఈ లోకములో, చివరికి యేసే పరలోకములో. ఇక్కడ ఏంటంటే అర్థము, ధనం అంటే ఏంటి? డబ్బులు. మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు అందరు మామూలు మా రక్త సంబంధికుడు, మా అన్న, మా తమ్ముడు, మా చెల్లె, మనం అవసరం లేకపోయినా కానీ వాళ్ళు వచ్చి మనతో పాటు కలిసి ఉండాలని ప్రయాసపడతారు. తీరా టైంలో అన్ని పోయినాక ఎవరైనా వస్తారా? ఎవరు దూరం, అందరు దూరం అయిపోతారు. అంటే మనిషి మనం ఎంత అనుకున్నా కానీ సరే ఒక టైంలో తను అన్ని రకాల ఇంకొక మనిషిని సాటిస్ఫై చేయలేడు. అంటే మనం ఆ లెవెల్లో ఉన్నామంటే అంటే మనుషుల మీద ఆధారపడడం కూడా అది వ్యర్థమే అన్నట్టు. కరెక్ట్ కాదు, మనం వ్యర్థమే. అది దేవుని మీద ఆధారపడాలి. దేవుని మీద ఎందుకు ఆధారపడాలంటే దేవుడి మీద ఆధారపడ్డప్పుడు ఆ మనిషిని చేసింది దేవుడే కాబట్టి ఆ మనిషి మనకు అవసరం ఉన్నది ఆయన ఎవరి ద్వారానైనా పంపిస్తాడు. ఇప్పుడు నాకు ఇది ఉన్నది, ఈ మైక్ ఉంది, ఈ మైక్ నేను వాడుతున్నా అంటే నా లోపల ఏం ప్రాబ్లం ఉందని నాకు తెలుస్తేనే నేను దాన్ని సెట్ చేయగలుగుతా. ఆటో ఉన్నది, ఆటో నడిపించే వాళ్ళకి తెలుస్తుంది. అక్కడ ఆటో పోతూ ఎక్కడ ఆగిందంటే మధ్యలో ఎందుకు ఆగింది, ఎక్కడ ఆగింది, ప్రాబ్లం ఎక్కడ ఉంటుంది, అది మళ్ళీ స్టార్ట్ కావాలంటే ఏం చేయాలి అనేది తెలుస్తుంది. ఇప్పుడు మీరున్నారు, ఇప్పుడు నీ శరీరంలో ఏమైనా ప్రాబ్లం ఉండొచ్చు. ఓకేనా? నేను మనిషిగా నేను నీ శరీరాన్ని లోపల ఏముందో నాకు తెలుస్తుందా? తెలియదు. కాకపోతే ఈ మనిషిని ఎవరు తయారు చేసారో ఆ దేవుని తెలుస్తుంది. ఓకేనా? ఆ దేవుని దగ్గరికి పోయినప్పుడు ఇట్లా ప్రాబ్లం ఉందని నువ్వు చెప్పక ముందుకే ఆయన తెలుస్తుంది. కాబట్టి ఆయన ఈజీగా దాన్ని రిపేర్ చేస్తాడు. ఆటో నడవకపోయినా కానీ దాన్ని ఎక్కడ ఆగిపోయినా దాన్ని బట్టి మనం చెప్పేయచ్చు. మనిషి శరీరంలో కూడా
ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఏది ఉన్నా సరే అది ఆటోమేటిక్గా ఏమవుతుంది, మనం దేవుని దగ్గరికి పోయినప్పుడు ఆయనే బాగుపరిచేస్తూ ఉంటాడు. మరి ఇక్కడ మన లోకంలో చూసుకుంటున్నప్పుడు మరి మనుషులు అందరూ ఉన్నారు. మనుషులు మరి వేరే వాళ్ళను సాటిస్ఫై చేయలేకపోతున్నారు. అయినా కానీ సరే ఇంకా మనుషుల మీదనే ఆధారపడుతున్నారు. కానీ అట్లా కాకుండా మనం దేవుని మీద ఆధారపడ్డప్పుడు ఏమవుతుందంటే దేవుడు ఎవరో కొన్ని సాయం చేస్తూనే ఉంటాడు. ఎవరో కొన్ని సాయం చేసేసిన తర్వాత మనకి ఈ భూమి మీద ఎన్ని రోజులు ఉన్నా కానీ సరే ఒక రోజు అనేది మనం ఈ భూమిని వదిలిపెట్టి పోవాల్సిందా లేదా? వదిలిపెట్టి పోవాల్సిందే. ఓకేనా? భూమి వదిలిపెట్టి పోవాల్సిందే. ఓకేనా? మరి వదిలిపెట్టి పోవాల్సినప్పుడు ఇప్పుడు హైదరాబాద్ ఉన్నది మనకు, మనం కరెక్ట్ మార్గం అనేది తెలుసుకుంటేనే మనం కరెక్ట్గా పోతాం. మన ఇష్టం వచ్చిన రూట్ కంటే పోతూ నేను హైదరాబాద్ పోతున్నాను మన మనసులో అనుకుంటే పోతామా పోమా? వచ్చిందంటే ఆయన ప్రేమను చూపించడానికి మాత్రమే వచ్చిండు. ఓకేనా? ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న వేస్తాం, మీరు చెప్పాలి సమాధానం. ఓకేనా? అందరూ కూడా ఆలోచించండి అమ్మా. ఇప్పుడు జామ చెట్టు ఉన్నది, జామ చెట్టుకు గింజలు ఉన్నాయి. ఆ గింజలను అది చెట్టు పండు పండింది, ముసలిది అయింది. అది పండు బాగా ముసలిది అయిపోయి అదే పగిలిపోయి కింద పడిపోయింది. ఆ గింజలు ఎండిపోయినాయి. ఆ గింజలు ఎండిపోయిన తర్వాత మళ్ళా భూమిలో పడి మళ్ళా మొలిచినాయి, మొలకలు వచ్చినాయి. అప్పుడు ఆ మొలకలు అనేది ఏం మొలుస్తాయి? నిమ్మ చెట్టు మొలవదా? నిమ్మ చెట్టు మొలుస్తుందానే? నిమ్మ చెట్టు మొలవదా? వేప చెట్టు మొలుతుందా? మరి ఎందుకని మొలదు? ఇక్కడ ఏంటంటే మనం నేర్చుకోవాల్సింది, కొందరు అంటే మన పెద్దవాళ్ళు అంటుంటారు చచ్చిపోయిన తర్వాత ఏముంది, గాలి వచ్చింది ఎటో పోయిందని అనుకుంటారు. అవునా కదా? గాలి వచ్చింది గాలి ఎటో పోయిందని అనుకుంటారు. ఓకే నా కొందరు ఏమంటారు అంటే మన చనిపోయిన తర్వాత కొందరు చేసిన పాపం బట్టి కొందరు కుక్కాయి పుడతారు, కొందరు నక్కాయి పుడతారు, కొందరు పిల్లయి పుడతారు అని అంటారు. అవునా కదా? కానీ ఇప్పుడు మరి జామ గింజలు పడితే ఏం మొలుస్తుంది? వేప చెట్టు మొలుస్తుందా? అట్లనే మనిషి అన్నప్పుడు మనిషిలాగానే ఉంటాడు. ఓకేనా? మళ్ళీ మనిషి కుక్క కాడు, నక్క కాదు, పిల్లి కాడు. చనిపోయినా మనిషే. ఓకేనా? ఈ మనిషిలో ఆ దేవుని ఆత్మ అనేది ఉన్నది కాబట్టి ఆత్మ అనేది కూడా మళ్ళీ సేమ్ ఎట్లుంటుంది అంటే మన ఈ మనిషి లెక్కనే ఉంటుంది. ఓకేనా? ఈ మనిషిలాగానే ఉంటుంది. మనం భూమి మీద చేసిన ప్రతి దానికి కర్మ అనేది ఉంటుంది. ఓకేనా? అంటే మన ఇది అనేది జనరల్ అందరు వాడుక భాషలో కర్మ. ఇప్పుడు మనం అన్నం వండుతున్నప్పుడు కొంచెం అటు ఇటు చేస్తే అన్నం మంచిగా అవుతుందా? ఖరాబ్ అవుతుంది. మనం వండిన దాన్ని బట్టే అది వస్తుంది. అంతే మన జీవితం కూడా అంతే. మనం చేసిన దాన్ని బట్టే మనకు ప్రతిఫలం వస్తుంది. ఓకేనా? చెడు. ఓకేనా? మనం మంచి చేస్తే మంచి, లేకపోతే లేదు. ఇక్కడ మీరు పెద్దవాళ్ళు ఉన్నారు, మీరు అంటే ఏజ్డ్ వాళ్ళు ఒక 60, 60, 70 సంవత్సరాల వాళ్ళు ఉన్నారు. మీకు పిల్లలు ఉండొచ్చు. మీరు చిన్నగా ఉన్నప్పుడు మీకు తల్లిదండ్రులు ఉన్నారా లేదా? అందరూ తల్లిదండ్రులు వచ్చాయి కదా. అంటే జస్ట్ మీకు అర్థం అవ్వడానికి నేను ఆ లెవెల్లో అడుగుతున్నాను అన్నట్టు. ఓకేనా? ఇక్కడ ఏంటంటే మనము మన తల్లిదండ్రులతో ఉన్నప్పుడు మనకు తల్లిదండ్రులు ఉంటారు, అన్నదమ్ములు ఉంటారు, అక్క చెల్లెలు ఉంటారు. మనం అందరితో హ్యాపీగా ఉంటాం. కానీ ఒక టైం వచ్చేసరికల్లా మనం ఏమవుతున్నాం, మనకు ఒక టైంకి ఎవరు ఉండలేరు మనతోటి. ఓకేనా? దేవుడు కూడా ఏంటంటే మనం దేవునితో ఉన్నప్పుడు ఒక్కోసారి మన దేవుని నుంచి తప్పిపోతుంది. 100 గొర్రెల మందల నుండి ఒక్కటి తప్పి ఒంటరియాయే. 100 గొర్రెల మందల నుండి ఒక్కటి తప్పి ఒంటరియాయే. 99 గొర్రెల విడచి 99 గొర్రెల విడచి తండ్రి రాడా తనయ వెదక, తండ్రి రాడా
అతనికి 100 గొర్రెలు ఉన్నాయట. ఒక అతనికి 100 గొర్రెలు ఉన్నాయి. 100 గొర్రెలు మేపుదామని తీసుకుపోయిండు అడవిలో. తీసుకపోతే ఒక గొర్రె తప్పిపోయింది. అది మంచిగానే ఉన్నాయి. ఇప్పుడు గొర్రెలు కాస్టర్లు ఏం చేస్తారు, జాగ్రత్తగా కాస్తారు. కానీ అతను ఏం ఆలోచిస్తాడంటే ఉన్న వాటి గురించి ఆలోచిస్తాడా, పోయిన దాని గురించి ఆలోచిస్తాడా? పోయిన దాని గురించి ఆలోచిస్తాడు. ఎందుకంటే ఉన్నాయి, మంచిగా ఉన్నాయి కాబట్టి ఆ ఒక్కటే గొర్రె ఇక్కడ తప్పిపోయిందో దాన్ని వెతుకుతాడు. అట్లనే దేవుడు కూడా మనం అన్ని రకరకాల కుటుంబాలకు వెళ్ళి మనము ఇప్పుడు ఇక్కడ తప్పిపోయి వచ్చినట్టు ఉన్నామా లేదా? అవునా లేదా? కానీ దేవుడు ఎవరినో ఒకరిని మీకు సహాయకరంగా మీకు ఉండడానికి ఒక షెల్టర్ ఇచ్చాడు, తినడానికి ఏదో రకంగా, ఓకేనా, అది ఏదో రకంగా ప్రొవైడ్ చేస్తూనే ఉంటాడు దేవుడు. అంటే అది ఎట్లా అన్నట్టు ఆ ఒక్క గొర్రెను ఎట్లయితే వెతుకుతుండో అట్లా మిమ్మల్ని కూడా దేవుడు ఏం చేస్తున్నాడన్నట్టు వెతుకుతున్నాడు. వెతికినప్పుడు ఇప్పుడు ఎవరైనా డైరెక్ట్ ఒక పర్సన్ మీకు ఏమైనా చేయాలనుకున్నప్పుడు అతను బాగా బిజీ ఉన్నాడనుకో, ఏంటన్నా నాకు తెలియదు, కానీ మీ పిల్లలు ఉండొచ్చు, కానీ కొన్ని పరిస్థితుల వల్ల మీరు ఇక్కడ ఉంటున్నారు కావచ్చు, ఓకేనా. అరే మీకేమనిపిస్తుంది మనసులో అంటే, అరే నా పిల్లలు ఉన్నారు అయినా నేను ఇక్కడ ఉంటున్నా అనే ధ్యాస మీకు రావచ్చు. నా కొడుకు సరిగా చూస్తలేడు, నా బిడ్డ సరిగా చూస్తలేడు అనే ధ్యాస మనకు వస్తుండొచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే మనిషి ఒక పరిధిలోనే ఉంటాడు అన్నట్టు. ఆ పరిధి దాటి అందరినీ సాటిస్ఫై చేయలేడు, ఓకేనా. సో మరి పరిధి దాటి సాటిస్ఫై చేసేది ఎవరు అంటే మనల్ని సృష్టించిన వాడే అన్ని రకాల సాటిస్ఫై చేయగలుగుతాడు అన్నట్టు. ఎందుకంటే ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నా కాబట్టి నేను ఇక్కడే ఉంటాగా, నేను ఇంటికి పోయి మళ్ళీ నేను మళ్ళీ అట్లా ఉండి చేయగలుగుతానా? చేయలేను. నేను ఇక్కడ ఇప్పుడు ఈ రాయగిరిలో ఉన్నానంటే రాయగిరిలోనే ఉన్నట్టు అర్థం. హైదరాబాద్లో ఉండాలని ఇట్లా అదే ఆటోమేటిక్గా హైదరాబాద్ పోవాలంటే నా పోలేను. అర్థమవుతుందా? అంటే మనము ఏ రకంగా సాటిస్ఫై అవ్వాలన్నా మనల్ని పరిపూర్ణంగా సాటిస్ఫై చేసేది మాత్రం ఎవరు? దేవుడు ఒక్కడే, ఓకేనా. దేవుడు ఒక్కడు మాత్రమే మనల్ని సాటిస్ఫై చేస్తాడు అన్నట్టు, ఓకేనా. మనం ఒక చిన్న చరణం చూసుకుంటే ఇక్కడ మనకు లోకంలో మన దగ్గర మన వయసు మీద ఉన్నప్పుడు, మన యవ్వనంలో ఉన్నప్పుడు, మనం పని చేసుకుంటున్నప్పుడు మనం డబ్బులు సంపాదించున్నాం కావచ్చు. డబ్బులు సంపాదించినప్పుడు మన చిన్నపిల్లలు కానీ మన బంధువులు కానీ అందరూ మనని దగ్గర తీసుకుంటారు, మనని అక్కున చేర్చుకుంటారు, ఓదారుస్తారు, మావాడు మీవాడు అని అంటారు. తీరా ఒక టైం చేతగానేప్పుడు ఎవరైనా వస్తారా? అందరు దూరం అయిపోతారు, అవునా కదా? డబ్బులు ఉంటేనే దగ్గర ఉంటారు, లేకపోతే లేరు. ఒక చిన్న మనం పాట చూసుకుందాం. ధనము నీకుంటే అందరూ వస్తారు, ధనము నీకుంటే అందరూ వస్తారు, దరిద్రుడవైతే దరికెవ్వరు రారు, దరిద్రుడవైతే దరికెవ్వరు రారు, ఎవరిని నమ్మినా ఫలితము లేదురా, ఎవరిని నమ్మినా ఫలితము లేదురా, యేసుని నమ్మితే మోక్షముందిరా, యేసుని నమ్మితే మోక్షముందిరా. ఎవరికి ఎవరు ఈ లోకములో, చివరికి యేసే పరలోకములో, ఎవరికి ఎవరు ఈ లోకములో, చివరికి యేసే పరలోకములో. ఇక్కడ ఏంటంటే అర్థము, ధనం అంటే ఏంటి? డబ్బులు. మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు అందరు మామూలు మా రక్త సంబంధికులు, మా అన్న, మా తమ్ముడు, మా చెల్లె, మనం అవసరం లేకపోయినా కానీ వాళ్ళు వచ్చి మనతో పాటు కలిసి ఉండాలని ప్రయాసపడతారు. ఒక తీరా టైంలో అన్నీ పోయినాక ఎవరైనా వస్తారా? ఎవరు దూరం, అందరు దూరం అయిపోతారు. అంటే మనిషి మనం ఎంత అనుకున్నా కానీ సరే ఒక టైంలో తను అన్ని రకాల ఇంకొక మనిషిని సాటిస్ఫై చేయలేడు. అంటే మనం ఆ లెవెల్లో ఉన్నామంటే అంటే మనుషుల మీద ఆధారపడడం కూడా అది వ్యర్థమే అన్నట్టు. కరెక్ట్ కాదు, మనం వ్యర్థమే. అది దేవుని మీద ఆధారపడాలి. దేవుని మీద ఎందుకు ఆధారపడాలంటే దేవుని మీద ఆధారపడ్డప్పుడు ఆ మనిషిని చేసింది దేవుడే కాబట్టి ఆ మనిషి మనకు అవసరం ఉన్నది ఆయన ఎవరి ద్వారానైనా పంపిస్తాడు.
ఇప్పుడు నాకు ఇది ఉన్నది, ఈ మైక్ ఉంది. ఈ మైక్ నేను వాడుతున్నా అంటే నా లోపల ఏం ప్రాబ్లం ఉందని నాకు తెలిస్తేనే నేను దాన్ని సెట్ చేయగలుగుతా. ఆటో ఉన్నది, ఆటో నడిపించే వాళ్ళకి తెలుస్తుంది. అక్కడ ఆటో పోతూ ఎక్కడ ఆగిందంటే మధ్యలో ఎందుకు ఆగింది, ఎక్కడ ఆగింది, ప్రాబ్లం ఎక్కడ ఉంటుంది, అది మళ్ళీ స్టార్ట్ కావాలంటే ఏం చేయాలి అనేది తెలుస్తుంది. ఇప్పుడు మీరున్నారు, ఇప్పుడు నీ శరీరంలో ఏమైనా ప్రాబ్లం ఉండొచ్చు. ఓకేనా, నేను మనిషిగా నేను నీ శరీరాన్ని నేను లోపల ఏముందో నాకు తెలుస్తుందా? తెలియదు. కాకపోతే ఈ మనిషిని ఎవరు తయారు చేసారో ఆ దేవుని తెలుస్తుంది. ఓకేనా, ఆ దేవుని దగ్గరికి పోయినప్పుడు ఇట్లా ప్రాబ్లం ఉందని నువ్వు చెప్పక ముందుకే ఆయనకు తెలుస్తుంది. కాబట్టి ఆయన ఈజీగా దాన్ని రిపేర్ చేస్తాడు. ఆటో నడవకపోయినా కానీ దాన్ని ఎక్కడ ఆగిపోయినా దాన్ని బట్టి మనం చెప్పేయచ్చు. మనిషి శరీరంలో కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఏది ఉన్నా సరే అది ఆటోమేటిక్గా ఏమవుతుంది, మన దేవుని దగ్గరికి పోయినప్పుడు ఆయనే బాగుపరిచేస్తూ ఉంటాడు. మరి ఇక్కడ మన లోకంలో చూసుకుంటున్నప్పుడు మరి మనుషులు అందరూ ఉన్నారు. మనుషులు మరి ఇంకా వేరే వాళ్ళను సాటిస్ఫై చేయలేకపోతున్నారు. అయినా కానీ సరే ఇంకా మనుషుల మీదనే ఆధారపడుతున్నారు. కానీ అట్లా కాకుండా మనం దేవుని మీద ఆధారపడ్డప్పుడు ఏమవుతుందంటే దేవుడు ఎవరో ఒకరు సాయం చేస్తూనే ఉంటాడు. ఎవరో ఒకరు సాయం చేసేసిన తర్వాత మనకి ఈ భూమి మీద ఎన్ని రోజులు ఉన్నా కానీ సరే ఒక రోజు అనేది మనం ఈ భూమిని వదిలిపెట్టి పోవాల్సిందా లేదా? వదిలిపెట్టి పోవాల్సిందే. ఓకేనా, భూమి వదిలిపెట్టి పోవాల్సిందే. ఓకేనా, మరి వదిలిపెట్టి పోవాల్సినప్పుడు ఇప్పుడు హైదరాబాద్ ఉన్నది, మనకు హన్మకొండ ఉన్నది. మనం ఆ కరెక్ట్ మార్గం అనేది తెలుసుకుంటేనే మనం కరెక్ట్గా పోతాం. మన ఇష్టం వచ్చిన రూట్ కంటే పోతూ నేను హైదరాబాద్ పోతున్నాను మన మనసులో అనుకుంటే అవుతామా? పోతామా? పోము. ఓకేనా, సో అందుకనే ఏంటంటే మనము ఇక్కడ దేవుని మనం ప్రేమను తెలుసుకోవాలి. మన దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చిందంటే ఆయన ప్రేమను చూపించడానికి మాత్రమే వచ్చిండు. ఓకేనా, ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న వేస్తాం, మీరు చెప్పాలి సమాధానం. ఓకేనా, అందరూ కూడా ఆలోచించండి అమ్మ. ఇప్పుడు జామ చెట్టు ఉన్నది, జామ చెట్టుకు గింజలు ఉన్నాయి. ఆ గింజలను అది చెట్టు పండు పండింది, ముసలిదయింది. అది పండు బాగా ముసలిది అయిపోయి అదే పగిలిపోయి కింద పడిపోయింది. ఆ గింజలు ఎండిపోయినాయి. ఆ గింజలు ఎండిపోయిన తర్వాత మళ్ళా భూమిలో పడి మళ్ళీ మొలిచినాయి, మొలకలు వచ్చినాయి. అప్పుడు ఆ మొలకలు అనేది ఏం మొలుస్తాయి? నిమ్మ చెట్టు మొలవదా? నిమ్మ చెట్టు మొలుస్తుందానే? నిమ్మ చెట్టు మొలవదా? వేప చెట్టు మొలుతుందా? మరి ఎందుకని మొలదు? ఇక్కడ ఏంటంటే మనం నేర్చుకోవాల్సింది, కొందరు అంటే మన పెద్దవాళ్ళు అంటుంటారు చచ్చిపోయిన తర్వాత ఏముంది, గాలి వచ్చింది ఎటో పోయిందని అనుకుంటారు. అవునా కదా? గాలి వచ్చింది గాలి ఎటో పోయిందని అనుకుంటారు. ఓకే, నాకు కొందరు ఏమంటారు అంటే చనిపోయిన తర్వాత కొందరు చేసిన పాపం బట్టి కొందరు కుక్క అయి పుడతారు, కొందరు నక్కాయి పుడతారు, కొందరు పిల్ల అయి పుడతారు అని అంటారు. అవునా కదా? కానీ ఇప్పుడు మరి జామ గింజలు పడితే ఏం మొలుస్తుంది? వేప చెట్టు మొలుస్తుందా? అట్లనే మనిషి అన్నప్పుడు మనిషిలాగానే ఉంటాడు. ఓకేనా, మళ్ళీ మనిషి కుక్క కాడు, నక్క కాదు, పిల్లి కాడు. చనిపోయిన మనిషే. ఓకేనా, ఈ మనిషిలో ఆ దేవుని ఆత్మ అనేది ఉన్నది కాబట్టి ఆత్మ అనేది కూడా మళ్ళీ సేమ్ ఎట్లుంటుంది అంటే ఈ మనిషి లెక్కనే ఉంటుంది. ఓకేనా, ఈ మనిషిలాగానే ఉంటుంది. మనం భూమి మీద చేసిన ప్రతి దానికి కర్మ అనేది ఉంటుంది. ఓకేనా, అంటే ఇది అనేది జనరల్ అందరు వాడుక భాషలో కర్మ. ఇప్పుడు మనం అన్నం వండుతున్నప్పుడు కొంచెం అడ్డిటివ్ చేస్తే అన్నం మంచిగా అవుతుందా? ఖరాబ్ అవుతుంది. మనం వండిన దాన్ని బట్టే అది వస్తుంది. అంతే, మన జీవితం కూడా అంతే. మనం చేసిన దాన్ని బట్టే మనకు ప్రతిఫలం వస్తుంది. ఓకేనా, చెడు. ఓకేనా, మనం మంచి చేస్తే మంచి, లేకపోతే లేదు. ఇక్కడ మీరు పెద్దవాళ్ళు ఉన్నారు, మీరు అంటే ఏజ్డ్ వాళ్ళు ఒక 60, 60, 70 సంవత్సరాల వాళ్ళు ఉన్నారు. మీకు పిల్లలు ఉండొచ్చు. మీరు చిన్నగా ఉన్నప్పుడు మీకు తల్లిదండ్రులు ఉన్నారా లేదా?